అందరికీ నమస్కారం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు మద్యం కుంభకోణం విషయంలో అరెస్ట్ అవ్వడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే 2011లో జన్ లోక్పాల్ ఉద్యమంలో అన్నా హజారే గారితో పాటు అరవింద్ కేజ్రీవాల్ కూడా మద్యానికి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడారు. అన్నా హజారే గారి తర్వాత కేజ్రీవాల్ గారికి అత్యంత ఆదరణ ఉండింది. అయితే ఆయన అప్పట్లో బయటికి వచ్చి ఒక పార్టీ ఏర్పాటు చేసి, ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేసి అవినీతికి వ్యతిరేకంగా పోరాడి ఢిల్లీలో ముఖ్యమంత్రి అవ్వగలిగారు. ఎందుకు అంటే ఢిల్లీలో అందరూ ఎడ్యుకేటెడే కాబట్టి కులాలు, మతాలు, రాజకీయాలు, డబ్బులు, మనీ, పవర్ పాలిటిక్స్ చూడకుండా కొత్తదనం కోరుకొని అరవింద్ కేజ్రీవాల్ గారిని గెలిపించారు ముఖ్యమంత్రిగా. తర్వాత కూడా గెలిపించారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ గారు మద్యం కుంభకోణం విషయంలో అరెస్ట్ అవ్వడం దురదృష్టకరం. అయితే ఎందుకు అంటే అదే అన్నా హజారే గారు ఇప్పుడు కమెంట్ చేస్తున్నారు. నేను అప్పట్లో హెచ్చరించాను, మద్యం విషయంలోనే డబ్బులు సంపాదించాలనుకోవడం అత్యంత దారుణం. మనం మద్యానికి వ్యతిరేకంగా పోరాడాం. ఎటువంటి విషయాలని వదిలివేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశాను. అప్పుడే లేఖ రాశాను. అయినప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ గారు స్పందించలేదు. మద్యానికి డబ్బు సంపాదించడం కోసమే నూతన విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు చట్టం తన పని తను చేసుకుపోతుంది అని చెప్పి అన్నా హజారే గారు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఏమైంది? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించకుండా, ఢిల్లీలో చాలా సమస్యలు ఉన్నాయి. కాలుష్యం, ట్రాఫిక్, ఇంకా చాలా సమస్యలు ఢిల్లీలో అలాగే ఉన్నాయి. వాటన్నిటిని పూర్తిగా పరిష్కరించకుండా మిగతా రాష్ట్రాలకి ఎగబాకాలి అని అన్ని చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పరిచి అన్ని చోట్ల మేము అధికారంలోకి రావాలనే ఉద్దేశం, పవర్ పాలిటిక్స్ కోసం ఆయన డబ్బు సంపాదించడంలో నిమగ్నమైపోయారు. దానికి నిదర్శనమే మద్యం కుంభకోణం విషయం. మద్యం కుంభకోణంలో ఆయన అరెస్ట్ అవ్వటం. ఇటువంటి విషయాలు ఇందులో ప్రూవ్ అయ్యే వరకు మనకి ఎంతవరకు నిజము అనేది తెలియదు. కానీ అవినీతికి, మద్యానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక వ్యక్తి అదే మద్యం కుంభకోణం విషయంలో అరెస్ట్ అవ్వటం అంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఇంకేమీ ఉండవు. ఎందుకు అసలు ఏమీ లేకుండా ఓన్లీ పవర్ పాలిటిక్స్, ఓన్లీ ప్రతిపక్షాలను తొక్కేయాలనే ఉద్దేశంతో మద్యం కుంభకోణం విషయంలో సిబిఐ అరెస్ట్ చేస్తుంది అని అంటే ఖచ్చితంగా ఎవిడెన్సెస్ సిబిఐ దగ్గర ఉంటేనే కోర్టుల దాకా తీసుకెళ్ళగలుగుతుంది అనేది మన దృఢమైన నమ్మకం. అటువంటి వ్యక్తి ఈరోజు పాలిటిక్స్లో పవర్ పాలిటిక్స్ కోసం నిజంగానే తప్పు చేసుంటే మద్యం కేసులో అరెస్ట్ అయ్యి దారుణంగా ఫెయిల్ అవ్వడం, అలాగే మిగతా డబ్బు ప్రభావం లేని, అవినీతి లేని ప్రభుత్వాలను ఏర్పరచడానికి మిగతా రాష్ట్రాల్లో ఎవరైనా ముందుకు రావాలంటే కష్టతరమైన పని. ఇది ఆలోచిస్తారని